తెలంగాణ క్యాబినెట్ రీసెంట్గా ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది. అదేంటంటే మరి 27 మున్సిపాలిటీలు గ్రేటర్ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలన్నింటినీ కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో నిజంగా కొంత మోదం కొంత ఖేదం అనే విమర్శలు అలాగే కొన్ని మరి ప్రశంసలు కూడా వెలువడుతున్నాయి. సో ఓవరాల్గా మరి ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో మున్సిపాలిటీలు కావచ్చు గ్రామాలు కావచ్చు జిహెచ్ఎంసీలో విలీనం చేయాలనే నిర్ణయం అయితే ఓవరాల్గా గ్రేటర్ పరిధి విస్తరించబోతోంది. అయితే దీంట్లో భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో మెజార్టీ సానుకూలంగా ఉన్న ఆస్తి పన్ను పెరుగుదల కావచ్చు, తర్వాత నిధి వినియోగం గురించి కూడా కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఆదాయ వ్యత్యాసాల గురించి చూసినట్టయితే మణికొండ, నార్సింగ్ వంటి ప్రాంతాలు ఆస్తి పన్నుల ద్వారా బలమైన ఆదాయం సంపాదిస్తున్నాయి కనుక, అయితే జవహర్ నగర్, జల్పల్లి, తుక్కుగూడలో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. సో విలీనం తర్వాత మొత్తం నిధులను ఎలా పంపిణీ చేస్తారనే మరి అనుమానాలు కావచ్చు, తర్వాత ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి మరి కనిపిస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. సో ప్రభుత్వం స్థానిక అవసరాలకు ముందుకు తీసుకునేలా హామీ ఇవ్వాలని చెప్పి కూడా ప్రజలు కోరుతున్నారు గ్రేటర్ పరిధిలో. సో మొత్తానికి గ్రామీణ పట్టణ సమతుల్యత కూడా పాటించాలని కూడా మరి ఇవన్నీ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లు. నగరానికి సమీపంలో ఉన్న వందల గ్రామాలను చేర్చిన నాటి గ్రామీణ లక్షణాలు గుర్తించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలనే డిమాండ్ కూడా కనిపిస్తోంది. ప్రాంతాల వారీగా జనసాంద్రత భిన్నంగా ఉండడంతో మణికొండ, నార్సింగ్ వంటి మరి దట్ట ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. సో మొత్తానికి పెద్దాంబర్పేట కావచ్చు, గట్కేసర్ ప్రాంతాల్లో జనాభా తక్కువగా ఉండడం కావచ్చు, అదే సందర్భంలో దానికి సరిపడ మాత్రమే వనరులు కేటాయించాలని కూడా నిపుణులు సూచిస్తున్న పరిస్థితి. ఓవరాల్గా డివిజన్ల పునర్వ్యవస్థీకరణ కూడా జరగాలని కోరుతున్నారు. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో మరి ఇక డివిజన్లు పునర్విభజన రాజకీయ సామాజిక ఘర్షణలకు కూడా దారితీస్తుంది కనుక శాంతి భద్రతల సమస్యగా కూడా మారే అవకాశం ఉంటుంది కనుక ప్రభుత్వం ఈ సున్నితమైన అంశాన్ని కూడా పరిష్కరించే దిశగా కూడా అడుగులు వేయాలని చెప్పి కూడా మరి మా ప్రజల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ విలీన ప్రక్రియ మరి సమస్యలకు దారితీస్తుంది. సమతుల్య పరిపాలన కోసం అధికారులు ఖచ్చితంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా మరి డిమాండ్ వినిపిస్తోంది. ఇక డిమాండ్ ప్రజల ప్రయోజనాలను కూడా పూర్తిగా కాపాడాలని చెప్పి కూడా దాంట్లో మరి స్థానిక అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చేలాగా పారదర్శక కావాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ప్రభుత్వం ఈ అంశాలన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని సమగ్ర ప్రణాళిక అమలు చేస్తే బృహత్తర అభివృద్ధికి సాధ్యమవుతుందని మరి ఒక స్పష్టమైన అభిప్రాయం అయితే కనిపిస్తోంది. అయితే విలీనం లాభమా నష్టమా అనే దాంట్లో కూడా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇది జిహెచ్ఎంసీకి లాభమే కానీ కొంత గ్రామ పంచాయతీలకు ఇది నష్టం కనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సో ఎవరు నష్టపోతున్నారు, అలాగే మరి ఎవరు లాభం పొందుతున్నారు అంశంలో మరి వారందరూ కూడా సమన్వయం పాటించే దిశగా కూడా అడుగులేయాలని మరి జిహెచ్ఎంసీ ప్రజల నుంచి అలాగే విలీన గ్రామాల నుంచి కావచ్చు, అలాగే మున్సిపాలిటీల నుంచి కూడా ఒక డిమాండ్ కనిపిస్తోంది. సో మొత్తానికి మరొక 3 ఏళ్ళు అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీ సో మరి జిహెచ్ఎంసీ పరిధిని విస్తరిస్తున్న నేపథ్యంలో దాంట్లో ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ కూడా భారీగానే నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది కనుక ఆ దిశగా కూడా ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఆలోచన చేస్తే ఈ విలీన ప్రక్రియలో మరి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని చెప్పి కూడా ఒక అభిప్రాయం వినిపిస్తోంది.